బీజేపీ సిద్ధాంతం లక్ష్యం నచ్చే ఆ పార్టీలో చేరుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. రేపు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు సమక్షంలో తాను ఒక్కడినే ఆ పార్టీలో చేరుతానని చెప్పారు. అచ్చంపేటలో ఎవరు ఎన్ని సభలు సమావేశాలు పెట్టుకున్నా తనని ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కారు పార్టీలో నేతలు కంగారు నెలకొంది. బీజేపీ సిద్ధాంతం లక్ష్యం నచ్చే ఆ పార్టీలో చేరుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేపు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు సమక్షంలో తాను ఒక్కడినే ఆ పార్టీలో చేరుతానని చెప్పారు. అచ్చంపేటలో ఎవరు ఎన్ని సభలు సమావేశాలు పెట్టుకున్నా తనని ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కారు పార్టీ నేతల్లో కంగారు నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బాలరాజు కాషాయ కండువ కప్పుకోవడానికి ముహూర్తం ఖరారైందని చెప్పవచ్చు. నిన్న గువ్వల బాలరాజు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అయ్యారు. దాదాపుగా గంట సేపు రామచంద్రరావుతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. అయితే అచ్చంపేటలో బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించి గువ్వల బాలరాజును పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే గువ్వల బాలరాజు తన వ్యక్తిగత నిర్ణయం తర్వాత తన అనుచరులకు న్యాయం చేయడానికి జాతీయ రాజకీయాల్లో తనకు ప్రాధాన్యత రావాలి, అదే విధంగా బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధానంగా ఆయనకు బీఆర్ఎస్ లో తగిన గుర్తింపు లేదు అన్నటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే కేవలం తాను ఒక్కడే బీఆర్ఎస్ పార్టీని వీడేయలేదు, చాలా మంది అనుచరులు అదే విధంగా బీఆర్ఎస్ అచ్చంపేట నేతలందరూ తన పక్షాన్నే ఉన్నారు. రేపు మాత్రం కేవలం తాను ఒక్కడి మాత్రమే పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు, పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం పెద్ద ఎత్తున అచ్చంపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి, లేదు అంటే రాష్ట్ర కార్యాలయంలో కానీ పెద్ద ఎత్తున పార్టీ సమావేశం నిర్వహించి తన అనుచరులు తన అభిమానులు పెద్ద మొత్తంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తంగా ఆయన కాషాయ కండువ కప్పుకోవడానికి ముహూర్తం ఖరారైందని చెప్పవచ్చు. ప్రధానంగా గువ్వల బాలరాజు అచ్చంపేట నుండి గతంలో ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో కూడా అదే ప్రాధాన్యత తనకు లభిస్తుంది, జాతీయ రాజకీయాల పట్ల తాను ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నిన్న రామచంద్రరావు భేటీలో కూడా అదే చెప్పారు. మొత్తంగా బీఆర్ఎస్ నుంచి చాలా పెద్ద మొత్తంలో వలసలు కూడా వస్తాయన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతల చర్చల్లో ఆయన చెప్పినట్లు తెలుస్తా ఉంది. త్వరలోనే కొంతమంది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి పార్టీలో బీజేపీలో చేరుతారు అన్నటువంటి విషయాన్ని కూడా గువ్వల బాలరాజు చెప్పారు. తాను మాత్రం ఒక్కడినే రేపు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.